తిరుపతి మంచిగున్నావా? మంచిగున్నా. మేనగోడల పెళ్లికి వచ్చినావు. నువ్వు సస్తే తిరిగిపోదామని వచ్చినా. ఏంద్రో గట్లంటాను? లేకపోతే ఎప్పుడు చూడు, ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఇదేనా? చాల్తి మాకే మస్తుగా పెట్టినావు. మస్తు తెచ్చు. నువ్వు నడు, నువ్వు నడు, నువ్వు నడు. ఏలే, ఏలే, ఏలే. ఆగు తిరుపతి, మంచిగున్నావా? మామని చూసినట్టు నన్ను కూడా బాగా చూసుకో. వెనక నుంచి పట్టుకుంటా బాగుంటది. ఏపా రోతోడా గట్ల అంటావు గానీ నేనంటే నీకు ఇష్టమే కదా. ఎచ్చి నువ్వు మారవస్తలే. నే మారా. అసలు దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఒక్కళ్ళు వెనక నుంచి పట్టుకోను. బావా 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 బావో ఓ బావా బావా నిద్ర ఎట్ట పడుతుంది బావ నీకు? అరే నువ్వా ఎప్పుడొచ్చినావు? నేను చూడు సరే. అరే నాకు ఒక మాట కూడా చెప్పకుండా నా మేనగోడ లగ్నం చేస్తావు నువ్వు? గది ఎప్పటి నుంచో అనుకుంటుందే కదరా. గట్టెట్ అనుకుంటావు? గడ్డెసింటోళ్ళు తెలవదా నీకు? మనల్ని ఏమీ లేని లెక్క చూస్తారు. అరే గసింటోళ్ళింటికి నా మేనగోడలు పంపిస్తావా? మనం అన్ని విషయాల్లో తొక్కేస్తారు బావా. నేను ఈ లగ్గానికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. ఎట్లయితది? ఎందుకు అవ్వదు? ఎట్టవుతుంది? ఎందుకు అవ్వదురా? జరగనేవును. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. అరే బామ్మర్ది, నేనేమన్నా తెలుగు తక్కువన్నా? నేనే బరాబర్ హైదరాబాద్ వెళ్ళి చూసిన. వారానికి 5 రోజులే పని, నెలకి 2 లక్షల జీతం. పెళ్ళైతేనే మన బిడ్డను తీసుకుని అమెరికాకి తీసుకుపోతాడు. ఇంతకన్నా సంబరం ఏముంటదిరా? అచ్చావా, తిన్నావా, అక్షింతలు వేసినావా, పోతానే ఉండు. కంటే నా చెల్లి చచ్చిపోయింది, నువ్వు ఉంటే ఉండు పోతే పోనే కానీ ఉద్దేశం అంతేగా. ఉంటానంటే ఉండు, పోతానంటే పో. ఉంటే ఉండు పోతే పోనా? అసలు ఈ లగ్గం ఎట్ట జరుగుతుందా నేను చూస్తా. అబ్బాబ్బాబ్బా, ఈ ఆడోళ్ళ షాపింగ్ వడదు గానీ అన్నా ఓ చాయ్ చుక్క తాగొద్దాం. అరే మంచిగా చెప్పినావు. అరే దుబాయ్ లో నేను కూడా ఇంత షాపింగ్ చేసింది లేదు. ఒక నిమిషమే. హాయ్ ఫ్రెండ్స్, మా చేతి గంటల లగ్గం చూస్తాను కదా. ఇగో ఇవాళ పెళ్లి బట్టల కోసం షాపింగ్ వచ్చినాం. ఇక చూడు ఎంత కళ్ళ పండుకున్నదో. నాదెప్పుడైతుందో ఏమో లగ్గం. అరే ఏంద్రా నీ లొలి, ఎప్పుడు చూసినా ఈ లైవ్ స్ట్రీమింగ్. అరే ఇప్పుడు అంతా గిదే నడుతుంది. మొన్న నిద్రపోయేటప్పుడు లైవ్ స్ట్రీమింగ్ పెట్టిన 5 లక్షల మంది తెల్లదాకా చూసి. గది కాదు కానీ దుబాయ్ లో షేకుల పిల్లని చూడరా, అదే పెళ్లి చేసుకుంటా. చూస్తా కానీ నువ్వు సులభ కాంప్లెక్స్ ఎట్లా క్లీన్ చేయాలో కోర్సు నేర్చుకో. నాకెందుకే కోర్సు, నువ్వు ఉన్నాక. అన్నా నీకే కౌంటర్ వచ్చిండే, వెనక నుంచి పట్టుకోవాలా? ఈ రంగు నీకు బాగుంటది. ఈ గ్రీన్ కలర్ తనకు బాగుంటుంది. ఐఎమ్ షూర్. అమ్మా, మానసకి చీర బాగుంటది కదే. బాగుంది. మానసుకి ఏం కావాలనో చైతన్యకి బాగా తెలుసు. అది కాదత్తా, నాకిది నచ్చింది. అది కాదే, నీకేం కావాలో నాకు తెలుసు కదా. నేను తీస్తున్నాను కదా. ఇదేంటి ఎలిసిపోయినట్టుంది? అటు పెట్టు. అదిగో చూడు ఎంత బ్రైట్ గా ఉందా. అది చూపించమ్మా. అది అన్నా నమస్తే అన్నా. నువ్వు బర్లేనావు కదా అన్నా, ఒక సెల్ఫీ అన్నా. సరే తమ్మి. అన్నా మీద చెయ్యనా? చెయ్యి మీదైతే బాగుంటది, వెనక నుంచి పట్టుకో. ఏవుకో అన్న, బాగుంటది. నువ్వు కానీరా, ఫోటో తీసుకో. చూసినావు అన్న మనం ఎంత ఫేమస్. ఎవడెందుకు ఫేమస్ అవుతాడో ఆడికే తెలియదు. ఎంత బాబు? 200. తీసుకో అన్న. వద్దే పర్లేదు, ఉంచే పెళ్లి ఖర్చులు ఉపయోగపడతాయి. సరిపోయిందా? పెళ్లికి ఖర్చు పెట్టుకో. ఈ సంగతి చెప్తాము. అరే పెళ్లి కొడుకుని తీసుకుపోనికి ఆడపిల్లలు వచ్చిర్రు. ఏ తిరుపతి ఎట్లున్నది? జబర్దస్త్ గా ఉంది. నమస్తే. నీ అవ్వ ఒడగబోతుంది.
మంచిగా ఏసీ కార్ ఎక్కుదాం. డ్రైవర్ జర ఏసీ ఆన్ చేయి. కుదరదు. ఏ ఏసీ లేదా? ఏసీనే కానీ నాన్ ఏసీ మాట్లాడుకున్నావు. ఆ, నీ అవ్వ 500 కాడ ఏంది కక్కుర్తి? పెళ్లి కూతురు మేనమామ దుబాయ్లో ఉంటాడు కదా, ఏంది అడుక్కు తినే బుద్ధి? పైసలు కావాలంటే చెప్పు, నేనే పడేస్తా. మన చాయ్ బిల్లు కూడా కట్టినా. ఎవర్రా అడుగుతున్నది? దిగురా, ఫస్ట్ బండి దిగురా, దిగురా, దిగు. ఏంటిరా అడుగుతున్నది? ఏం అవుతున్నావు నువ్వు? మొన్న నుంచి చూస్తున్నా నీ కథలు. పెళ్లి కథలు గుచ్చుకోమని 200 ఎత్తావరా? ఎట్ట కనిపిస్తున్నావురా నీకు? ఈ పూ సాఫ్ అయిపోద్ది బిడ్డ. దుబాయ్లో బాత్రూమ్ కడిగేటోడివి నువ్వు నన్నంటావా? బాత్రూమ్ కడిగి నిన్ను కుర్చీ మడత పెట్టి నూకితే మెడలు ఇరిగిపోతే నీ అబ్బా. నువ్వు కుర్చీ మడత పెట్టేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. మరి ఏం చేస్తావురా? వెళ్తావా? బజ్జీలు. బజ్జీలు రాలిపోతాయి. ఎవరన్నా నాపేది? ఎట్ట జరుగుతూ చూస్తారా పెళ్లి? ఏయ్, దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఈ సంబంధాన్ని వెనక నుంచి ఎక్కిస్తారేటోని. నాతోనే పెట్టుకుంటాను. గణేష్ తలకాయల పురుగు ముసులుతుందా? ఎరా తిరుపతి, నువ్వేంద్రా? ఆడంటే ఏమి తెలియనోడు, నువ్వు దేశాలు తిరిగి వచ్చావు, అన్ని తెలిసినోడివి. పెళ్లి పందిట్లో ఏంద్రా సెల్లర్లో బుద్ధి లేకుండా? బాబాయ్ ఏమైంది? అటు చూడు. నేను మాట్లాడతా, ఒక్క నిమిషం ఆగు. ఆ, ఎవరు మరి మామా చూడు. నువ్వు ఆగు జరసేపు, ఎందుకు ఆవేశపడుతున్నావు? ఏమాగలే. అయ్యా చెప్పయ్యా. అది ఇట్రా, వీళ్ళకి దగ్గర ఉండి ఏం కావాలో చూసుకో. తిరుపతి, ఈ పెళ్లి అయ్యేలోపు ఆ గణేష్ గారిని ఎట్లాగైనా తన్నాలరా. రాని వాణ్ణి ఊళ్ళోకి రాని, వాణ్ణి ముసుకేసి వెనక నుంచి తన్నకపోతే నేను మళ్ళీ దుబాయ్లో అడుగు పెట్టా. ఓ గణేష్ మామ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేమే? 12 గుంజలు పందిరేద్దామా 16 గుంజలు పందిరేద్దామా అని ఆలోచిస్తున్నా. నువ్వు పని చేస్తా అంటే ఆకాశం అంత పందిరేద్దాం. నాకు ఈ పందిరి ఒకటేనా? ఏట్ల కొయ్యాలి, కూరాలు పట్టాలి, బ్యాండ్ వాళ్ళు పిలవాలి, టెంట్ వాళ్ళు పిలవాలి, దావత్ కు మందు చూడాలి, మస్తు పనులున్నాయి. సునీత ఓ చాయ్ చొక్కియే. వారి నువ్వు పందిరి గుంజకే పని చెప్పే రకానివి, నువ్వు పని చేస్తానంటే ఎవరు నమ్మేది? హలో, గణేష్ అని బుర్రకాని కానీ పంపుతా, 10 ఏళ్ళు చాలు. ఎవడు పోతాడో నేను పోను, నాకు అవసరం చాలా పనులున్నాయి. ఒరే మామా, ఎట్లున్నావురా? మస్తు, నా పెళ్లికల మాత్రం ఉట్టి పడుతున్నా. ఎట్లా నడుస్తుందిరా అంతా? ఏముందిరా, పల్లెటూరులో ఏముంటాయి చెప్పు. మీరైతే సాఫ్ట్వేర్ లైఫ్ మొత్తం హ్యాపీగా సెక్యూర్గా సేఫ్గా చేసుకున్నారు. నీకు అట్లానే అనిపిస్తుందిరా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే స్ట్రెస్ ఉంటారు. అదే నువ్వు వీడియోగ్రాఫర్, ఎట్లా విజన్ తోటి ఉంటావు. మంచిగా చెప్పినా మామ. అరే నాకు చిన్న ఫేవర్ రా, నీ విజన్ తోని నన్ను మానసని మంచి మంచి ఫోటోలు వీడియోలు చెరా ఒక మిషన్ లాగా నువ్వే తీయాలి. మా పాస్పోర్ట్ నుంచి పెళ్లి ఫోటో దాకా, శోభన ఫోటో నుంచి సీమంత ఫోటో దాకా తీసేసింది తీసిందంటే మ్యాటరే.